హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్ట్రిషన్. ఈ పేషెంట్ ఇప్పుడు 4th మంత్ అని వచ్చారు నా దగ్గరికి. 4th మంత్ ప్రెగ్నెన్సీ అని వస్తే ఇంచుమించు అంటే 12 వీక్స్ ఉండాలి, 12 వారాలు ఉండాలి. కానీ ఇప్పుడు స్కాన్ చేస్తే అరౌండ్ 6 వీక్స్ అలా వస్తుంది, అంటే 2nd మంత్ చూపిస్తుంది. కానీ అమ్మాయి చెప్పేది మాత్రం 4th మంత్ అండ్ ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడన్నా కానీ రెగ్యులర్ ఈఎంఐకి ప్లస్ అది రెగ్యులర్ డేట్స్. సో రెగ్యులర్ డేట్స్ 4th మంత్ కాబట్టి ఇప్పుడు స్కాన్ చేస్తే చూడండి, ఇది ఫేటల్ పోల్, అంటే దీని నుంచి బేబీ డెవలప్ అవుతుంది. దీన్ని యోక్ సాక్ అంటాము. ఇది ఫీటల్ హార్ట్. చూడవచ్చు మీరు, బెడ్ కింద కనిపించే గ్రాఫ్ అంతా బేబీ గుండె. అది ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్ ఎల్ఎంపి ప్రకారం 14 వీక్స్ వస్తుంది, కానీ స్కాన్ చేస్తే మాత్రం 2nd మంత్ 2 మంత్సే చూపిస్తుంది. దీనికి రీజను ప్రెగ్నెన్సీ లేటుగా నిలబడి ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చి బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడము. థర్డ్ రీజను రాంగ్ డేట్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా కనుక్కుంటామంటే, నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత రిపీట్ స్కాన్ చేయమంటాము. 2 వీక్స్ తర్వాత ఇప్పుడు 6 వీక్స్ ఉంది, 2 వీక్స్ తర్వాత స్కాన్ చేస్తే మనకు 8 వీక్స్ రావాలి. ఆ 8 వీక్స్ ఉందంటే అది బేబీ బాగున్నట్టు. బాగుండి ఒకటి రాంగ్ డేట్స్ అని, లేదా లేటుగా నిలబడినట్టు. లేదు 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసిన తర్వాత కూడా అదే 6 వీక్స్ ఉంది, లేకపోతే ఆబ్సెంట్ ఫేటల్ హార్ట్ సరిగ్గా లేదనుకోండి, బిడ్డ గుండె లేదనుకోండి, అప్పుడు బేబీ గ్రోత్ సరిగ్గా లేనట్టు. అట్లాంటప్పుడు అబార్షన్ చేస్తాము. కాబట్టి ఒకటేసారి ఇప్పుడు మనం చూసి బేబీ బాగుందో లేదో చెప్పలేము. 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసుకోవచ్చు, చేసి తర్వాత డిసైడ్ చేస్తాం. లేదు బ్లడ్ టెస్ట్ చేస్తాం, బీటా హెచ్సిజిని టెస్ట్ చేస్తాం. బీటా హెచ్సిజి వాల్యూస్ పెరుగుతూ ఉందంటే బేబీ బాగున్నట్టు. నేను మీకు 2 వీక్స్ తర్వాత నేను మళ్ళీ ఇదే పేషెంట్ మీద వీడియో తీసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్కి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.